హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజెడ్ ఛానల్. నా లింక్తో జాయిన్ అయిన వాళ్ళు దాన్ని థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఒక 1 మంత్లో మీ బెనిఫిట్ చూపిస్తాను నేను. ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే దాని లింక్ నా డిస్క్రిప్షన్ ఉంటుంది. నా లింక్ త్రూ జాయిన్ అయిన వాళ్ళు నాకు డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది, దానికి ఈమెయిల్ చేయండి మీరు ఏ అకౌంట్ తోటి జాయిన్ అయ్యారని చెప్పేసి. కేవైసీ అయిపోయాక పంపండి, నేను కంపేర్ చేసుకుంటాను. నాకు లిస్ట్ వస్తుంది అనమాట ఎవరెవరు జాయిన్ అయినారో. ఒకవేళ జాయిన్ అయితే ఓన్లీ జాయిన్ అయిన వాళ్ళకి నేను ఒక బెనిఫిట్ ఇప్పిస్తాను అనమాట. మేబీ అది ఫ్రీ కోర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, సో లెట్స్ స్టార్ట్ టుడేస్ ట్రేడింగ్ గైస్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు 1st ఏప్రిల్ అండ్ టైం 10:17 అవుతుంది. మార్కెట్ ఇగో ఇట్లుంది. ఈరోజు క్యాండిల్ ఇది. ఓకే, ఒకవేళ ఫస్ట్ అనలైజ్ చేసి దాని తర్వాత స్టార్ట్ చేద్దాం. ఓకే, యూజువల్గా చూసుకున్నట్లయితే మార్కెట్ కొంచెం బుల్లిషే ఉంది, అంతా కొంచెం గ్రీన్లోనే ఉంది. జస్ట్ కొంచెం నిఫ్టీ కొంచెం రెడ్లో కనిపిస్తుంది. నేను ఇప్పటిదాకా ఒక్క ట్రేడ్ కూడా చేయలేదు. చూడండి, పొజిషన్స్ ఆర్డర్ 0-0 ఉంది. ఓకే, సో ఏం జరుగుతుందంటే చాలా రోజుల నుంచి పైకి వెళ్తుంది, ఇప్పుడు కిందికి ఒక ఆబ్వియస్ పుల్ బ్యాక్ అవసరం. ఇక్కడ ఈఎంఐ నుంచి పైకి కొని ట్రై చేస్తుంది యాజ్ పర్ డే చార్ట్. మనకు అది తెలిసేది డే చార్ట్ అది తెలుస్తుంది. ఓకే, తర్వాత ఇక్కడ ఒక చిన్న హారిజాంటల్ లైన్ అవసరం. దీనికన్నా కిందికి వెళ్తే కొంచెం ఇంకా పడే ఛాన్సెస్ అయితే ఉంది. 30 మినిట్స్ ఓపెన్ చేసుకుందాం. 30 మినిట్స్లో అయితే ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంది. ఇది పడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది యాజ్ పర్ 30 మినిట్స్ క్యాండిల్. ఓకే, 5 మినిట్స్లోకి వెళ్దాం. 5 మినిట్స్లోకి వెళ్తే ఇక్కడ ఒక చిన్న ఈఎంఐ అయితే గీసుకుందాం. నాకు ఇక్కడ ఎందుకో సపోర్ట్ లెగ్ కనిపిస్తుంది. ఓకే, చలో 5 మినిట్స్లోకి వెళ్దాం. 5 మినిట్స్లో ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఓకే, 5 మినిట్స్లో ట్రెండ్ లైన్లో అయితే ఇక్కడ వచ్చింది, 2 పాయింట్స్ కనెక్ట్ అయ్యకుండా. ఓకే, ఈఎంఐ నుంచి పైన వెళ్ళిపోతే బుల్లిష్ క్యాండిల్ అవుతుంది. అగైన్ ఈ జోన్ని బ్రేక్ చేయాలి, లేదంటే కిందికి పడితే షార్ప్ సెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. ఎందుకంటే ఇది ఒక జోన్. ఓకే, ఈ జోన్ దాటిందంటే కిందికి పడుతుంది. ఓకే, సో మనం ఏం చేద్దామంటే 3 చార్ట్లు ఓపెన్ చేసుకుందాం. పుట్టు కాల్ 2. ఓకే, 3 ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఒక కాల్ పెట్టుకుందాం, 23,450 కాల్. ఇక్కడ ఒక పుట్టు పెట్టుకుందాం. చాలా స్లోగా చెప్తా సో దట్ మీకు అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ఒక పుట్టు పెట్టుకుంటాం 450, 450. ఓకే, దీన్ని 1 మినిట్ చేసేస్తాం. 1 మినిట్. ఓకే, దీన్ని 5 మినిట్స్. ఓకే, ఇప్పుడు కొంచెం సేపు చూద్దాం, ఆగండి. ఈ కింద జోన్ బ్రేక్ అని ప్లాన్ చేస్తే పుట్టు సైడ్ జంప్ అయిపోవచ్చు ఈఎంఐ నుంచి రిజెక్షన్ తీసుకుంటే. నా లెక్క ప్రకారం అయితే యాజ్ పర్ మనము దీన్ని చూసుకున్నట్లయితే అంటే స్టాక్స్ని పైకి వెళ్ళేటట్టు అనిపిస్తుంది. ఇండియా విక్స్ ఒకసారి చూసుకుందాము. ఇండియా విక్స్ బట్టి మనకి ఓకే, ఇండియా విక్స్ షార్ప్ ఉంది. 28 మొన్నటిదా ఇది. సరే అయినా పైకే ఉంది. ఇది కొంచెం స్లో అయింది కానీ ఇక్కడ నుంచి లేచే ఛాన్సెస్ అయితే ఉంది. చూద్దాం. ఓకే, ఇక్కడ మంచి అయితే కనిపిస్తుంది. 3 క్యాండిల్ చేసింది కానీ ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకుంది అనుకోండి, పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బికాజ్ యూ సీన్ 30 మినిట్స్ క్యాండిల్ ఇగో ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే పుట్టు బై చేసుకోవచ్చు గైస్ బ్లైండ్గా. ఈ కింద జోన్ బ్రేక్అవుట్ కావాలి. ఓకే, చూద్దాం. ఇక్కడ కూడా మనం ఒక స్టాప్ లాస్ పుట్టు బై చేసుకొని ఇగో ఈడ పైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. బట్ అది కొంచెం రిస్క్ అయిపోతుంది. ఇగో ఇది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, చూద్దాం. వీ విల్ సీ. ఇఫ్ ఇన్ కేస్ ఈ రెడ్ క్యాండిల్ ఎండ్ అయింది అనుకోండి, నేను బై చేస్తాను. 3 మినిట్స్ ఉంటాయి, 4 మినిట్స్ ఉంది. స్లోగా చెప్తున్నా గైస్ కావాలని, సో దట్ మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ పైన జోన్ బ్రేక్అవుట్ అయితే మనం కాల్ సైడ్ జంప్ అవుతాం. ఓకే ఐ థింక్ గైస్ మూవ్మెంట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నేను పుట్లో జంప్ అయినా. పుట్లో ఎందుకు తీసుకున్నా అంటే చెప్తా. ఈ జోన్ బ్రేక్అవుట్ అయితే షార్ప్ సెల్లింగ్ వస్తుంది అనమాట. ఆ సెల్లింగ్ నేను వదులుకోవాలనుకుంటలేను, అందుకోసం పుట్టిని ఎంటర్ చేస్తాను. చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ప్లాన్ చేస్తాను. ఓకే, ఇది నా ఫస్ట్ ట్రేడ్. ఓకే, గ్రీన్లోకి వచ్చేసాం మనము. ఇది సస్టైన్ అయింది అనుకోండి, కింది దాకా వస్తే మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది మనకి. ఓకే, 270 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. 400 గుడ్, 600 గుడ్. ఈ జోన్ బ్రేక్అవుట్ అయిందంటే మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది. ఈ జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి మనకి.
డే చార్ట్లో ఓకే అట్లా అనిపిస్తుంది. 30 minutesలో ఓకే 30 minutesలో ఆల్మోస్ట్ చూడండి గైస్, ఆల్మోస్ట్ వస్తుంది. ఇది బ్రేక్అవుట్ కావాలి. ఇప్పుడు బ్రేక్అవుట్ అయితే మంచి ప్రాఫిట్ ఇచ్చిపోతుంది అనమాట. కమాన్ బ్రేక్అవుట్ అయిపో, ఈ కింది జోన్ బ్రేక్అవుట్ అవ్వాలి. ఇది కరెక్ట్ 50 ఏమంటారు 50% ఏదైనా పెద్ద క్యాండిల్ ఉందనుకోండి గైస్, దాని 50% ఇగో ఇదే వస్తుంది. 50% కింద దాటేసింది అంటే పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. 50% దాటాలి. ఓకే దీంట్లో ఎంత ప్రాఫిట్ తీసుకుందాం ప్లాన్ చేసాము. ఇక్కడ బై చేసాం, ఒక 15 points ఇస్తే ఇట్స్ గుడ్ అండ్ ఇనఫ్. చూద్దాం దాని సిచ్యువేషన్స్ బట్టి. ఒక్క నిమిషం బస్ కాల్ వస్తుంది. అమ్మమ్మ बोलो मम्मा, नहीं कर तुम अम्मी थोड़ी देर में कर दूँ. नहीं कर तुम मैं कुछ काम कर रहा था आ रहा हूँ. हाँ बोलो मम्मा. हाँ वो बेस पे के ऊपर रहता मेरे हिसाब से मामा. हाँ मिल जाता, इजीली मिल जाता. हाँ कहीं को नहीं मिलता. 40 देता मामा. अब तू पर्सनल लोन बोल रहा. हाँ 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 उसमें तो 7 lakhs तो इजीली मिल जाता तेरे को. एक बार मैं देख के बोलता हूँ मामा, ठीक है. हाँ 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 क्यों पर्सनल लोन 40 ट्राई कर रहा क्या. ठीक है రైట్ మామా, బాయ్ బాయ్. గాయ్స్ క్రేజీ మూమెంట్ అయితే వచ్చింది, ఇంకా పడుతుంది ఇది. నేను ప్రీమియం చేంజ్ చేసుకుంటా. 4500 రూపీస్ ప్రాఫిట్ ఇచ్చింది. అర్ర ఆగరా అయినా అన్న సాబ్ చూడు ఎట్లా పోతున్నావు. ఇప్పుడు బై చేయం రిస్క్ గైస్. ఫస్ట్ ట్రేడ్ అయిపోయింది, 4800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది గైస్. వావ్, హోల్డ్ చేసుకున్నది ఉంది. నాకు కాల్ వచ్చింది కాబట్టి కొంచెం నేను డిస్ట్రాక్ట్ అయినా, బట్ ఇట్స్ ఓకే. ఓ క్రేజీ ఎండ్ అయింది గైస్. ఇంకా పడే ఛాన్స్ ఉంది. నేను ఎంటర్ అవుతున్నా మళ్ళీ 350లో ఎంటర్ అవుతుంది. ఇక దీనికన్నా కిందికి వస్తే ఎగ్జిక్యూట్ అని ప్లాన్ చేస్తా. ఓకే చలో సెకండ్ ట్రేడ్ ఇది. ఎందుకంటే ఆ జోపులో మనకు మూమెంట్ ఇస్తుంది అనమాట. నేను అది క్యాప్చర్ చేద్దామని తీసుకున్నా. ఒకవేళ ఇవ్వకపోతే ఎగ్జిట్ కొట్టేస్తా. ఒకసారి 30 minutes ఎట్లుందో చూసుకుందాం. ఓకే ఇక్కడ దాకా వచ్చింది. ఓకే పడుతుంది కానీ ఇమీడియట్గా పడుతుందా లేదా అనేది డౌట్. చూసుకుందాం. ఓకే గ్రీన్లోకి వచ్చాం. గుడ్. కమాన్ 700. గుడ్. 900. 1200. ఓకే 1200 దాకా చూపించింది. నేను ప్రూఫ్ చేసుకోలేదు ప్రాఫిట్. కమాన్ ఇంకొక మూమెంట్ మంచిది. ఒక 3000 అట్లీస్ట్. కమాన్ స్లో అవుతుంది ఇది. ఓకే 1000. గైస్ ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నా. నాకు ఎందుకు అది బుక్ చేసుకోగానే పైకి పోయింది. షిట్ ఇట్స్ ఓకేలే. ఎందుకంటే నాకు డౌట్ కొడుతుంది గైస్, అది బ్రేక్ కాకపోతే కొంచెం స్లో అయిపోతుంది. ఓకే డేస్ హై బ్రేక్ అవుతుంది. డేస్ హై ఆల్మోస్ట్ ఈజ్ గెటింగ్ టు బ్రేక్. నేను ఇదే ట్రేడ్లో మళ్ళీ ఎంటర్ చేయడానికి ప్లాన్ చేస్తా. వావ్ బాబా దుంకుడు. వావ్ గైస్ క్రేజీ. నేను ఎంటర్ అవుతున్నా మళ్ళా, బికాజ్ ఎంటర్ అవుతున్నా. చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటా. యాక్చువల్లీ ఫోమో ఉంది కానీ
ఆ మూమెంట్ నేను వదిలేసుకుందాం అనుకుంటలేను, అందుకోసానికి ఎంటర్ అయినా గైస్. ఓకే, స్టాప్ లాస్ రెడీగా పెట్టుకుంటా, అంటే ఎగ్జిట్ కొట్టడానికి రెడీగా ఉంటా, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వస్తే ఫాస్ట్గా బ్యాక్ వస్తుంది అనమాట. ఆ ఆపర్చునిటీ మనం దీనికి ఇవ్వద్దు. ఓకే గుడ్, ఈ జోన్ అయితే బ్రేక్ అయింది గైస్. వన్ డేలో ఎట్లా కనిపిస్తుందో చూద్దాం. ఓకే, 1 డేలో ఓహోహోహోహోహో క్రేజీ గైస్, చూడండి ఇది ఇప్పుడు ఈడి దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది గట్టిగా పడితే. బాబా బాబా ఏం పడ్డది వీడి నుంచి అయితే, షార్ప్ సెల్లింగ్ అది. సో 5 మినిట్స్లో జంప్ అవుదాం. ఓకే గుడ్, ఓవరాల్ చూడండి గైస్ 5500 రూపీస్ ప్రాఫిట్ చూపిస్తుంది. సెకండ్ ట్రేడ్ ఇది నాది. ఇది రిఫ్రెష్ అవ్వట్లే, అయ్యా రిఫ్రెష్ అవ్వట్లేదు. 6600 గైస్, 6900. గుడ్ గుడ్ గుడ్, ఒక మూమెంట్. సెల్లింగ్ అయితే షార్ప్గా వచ్చింది. స్టాక్స్ అని పైనే ఉంది, అంత ఫాస్ట్గా సెల్లింగ్ ఎట్లా వచ్చిందో. కమాన్, హైలో అయితే ఉంది, ఒక మూమెంట్ అయితే రావాలి. బట్ ఐ విల్ బీ రెడీ విత్ ద సెల్ బటన్, ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. ఓకే గుడ్, 3000 ప్రాఫిట్. లే పైకి లే, కొట్టు. ఓకే 3000. ఓకే, ఎక్కడ దాకా క్యాప్చర్ చేసాం చెప్తా. ఆప్షన్ బయింగ్ కాబట్టి 15 పాయింట్స్ వచ్చేసింది మనకి, 20 పాయింట్స్ క్యాప్చర్, ఒక 20 కూడా వచ్చేసింది. కమాన్ 25 ఇస్తుందా చూసాం. ప్రాఫిట్ వస్తుంటే మనం ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవచ్చు, లాసే హోల్డ్ చేసుకోవద్దు ఎక్కువసేపు, ఇప్పుడు తెలుసుగా. దీనికన్నా కిందికి వస్తే ఎగ్జిట్ కొట్టాల్సి వస్తుంది, దీనికన్నా కిందికి వస్తే ఈ జోన్ ఇక్కడికన్నా కిందికి వస్తే ఎంతవరకు ఇస్తుంది చూసాం. ఓకే ఎగ్జిట్ కొడుతున్నా గైస్, మళ్ళీ కావాలంటే ఎంటర్ చేస్తా. మనకి ఐ థింక్ ఇది 15 పాయింట్స్ ఇచ్చింది, నియర్ టు 15 పాయింట్స్ ఇచ్చింది. ఓకే 2 ట్రేడ్స్ అయిపోయింది గైస్. 2 ట్రేడ్స్లో 6700 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 2 ట్రేడ్లే చేసిన చూడండి. 3 ట్రేడ్స్ అయిపోయింది. ఓకే వీ విల్ ఎండ్ దిస్ డే గైస్. ఓకే మనం ఎండ్ చేద్దాం. యాక్చువల్లీ ఇంకా పడుతుంది ఇది, బట్ వీ విల్ ట్రై టు ఎండ్ దిస్ డే. 3 ట్రేడ్స్ అయిపోయింది కదా, అత్యాశ చూపించొద్దు అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే కామ్గా ఇట్లా క్లోజ్ చేసేయాలా, వర్క్ చేసేసుకోవాలా. ఇది మీరు నేర్చుకున్నారంటే మీరు తోపులు అయిపోగలుగుతారు. ఇక మనం మంచి, నాకు తెలిసి ఓవరాల్ అంటే 40 పాయింట్స్ క్యాప్చర్ చేసినట్టు ఉన్నాం నాకు తెలిసి, అంటే ఓవరాల్ 3 ట్రేడ్స్లో. నేను కావాలంటే ఇంకా దీంట్లో సంపాదించగలుగుతా, ఎందుకంటే ఇది పడే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంది. ఇగో ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయింది కదా, సో హెవీగా ఫాల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది గైస్. ఇంకొక 2 ట్రేడ్స్ చేయమంటారా? వద్దులే, డే ఎండ్ కొట్టేద్దాం. ఓకే వి విల్ ఎండ్ దిస్ డే. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్ గైస్. నన్ను సపోర్ట్ చేయాలంటే నా డిస్క్రిప్షన్లో దాని లింక్ ఉంటుంది, రిజిస్టర్ చేసుకోండి. మధ్యలో లైవ్ వస్తా, అప్పుడు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. సో ఫ్రీ, మీరు దానిలో రిజిస్టర్ అయితే పైసలు కట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీ. బట్ నా లింక్ యూజ్ చేస్తే మీకు ఒక బెనిఫిట్ ఇప్పిస్తా, కోర్స్ ఏమైనా ఒకటి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఐ లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.